హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏఐకి సంబంధించిన గూగుల్ ప్రణాళికలను అందుకు అంగీకరించలేని ఉద్యోగులు సంస్థ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటే గూగుల్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ గారు ఒక లేఖలో వెల్లడించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే అందరికీ ఏఐ అనేది ఒక భూతంలా కనిపిస్తుంది, భయం ఉంది. కాబట్టి మనిషి తయారు చేసింది మనిషినే మింగేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా దానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడప్పుడే అంత ఇదిగా ఉండదని నా అభిప్రాయం. కాకపోతే అప్డేట్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ కొన్ని గ్రూపులకే ఇచ్చారు, అది అందరికీ కాదు. అంటే ఏఐతో అనుసంధానమైన ఏఐతో లింకప్ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్గ్రేడ్ కాని వాళ్ళు, సీనియర్ మోస్ట్ ఎవరు ఆ ఏజ్లో కూడా వయసులో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళు దీనికి సబ్జెక్ట్కి సింక్రనైజ్ అవ్వకపోతే అటువంటి వాళ్ళకి మేబీ ఆ ఛాన్స్ ఇచ్చుండొచ్చు. ప్లీజ్ ఇట్లా మీరు తీసుకెళ్ళిపోండి అని. లేదంటే వాళ్ళు కాంపన్సేట్ కూడా ప్లే చేస్తారు, కాదనట్లేదు. కాకపోతే గౌరవంగా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వేరే సంస్థల్లో జాబ్ తీసుకోవచ్చు. వీడు పంపించేశాడు తీసాడంటే అది కొంచెం చిన్నతనంగా ఉంటుంది కదా, అవమానంగా ఫీల్ అవుతారు. సో కొన్నిటికి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అలా అనుకుంటే ఏ ఇంపాక్ట్ లేనప్పుడే బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా టీసీఎస్ లాంటి కంపెనీలు కూడా ఎన్నో వేల మంది తీసేసింది. ఫస్ట్ టైం టీసీఎస్లో జాబ్ అంటేనే గవర్నమెంట్ జాబ్, టాటా వాళ్ళ దాంట్లో. అలాంటిది వరల్డ్ వైడ్గా కూడా రెసిషన్ అది ఇది అన్నారు. దాంతో పోలిస్తే ఇది పెద్ద విషయం కాదు. కాకపోతే టైం పడుతుంది. ఆ మెయిన్ కీ పాయింట్స్ ఏకి అప్గ్రేడ్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు దానికి సంబంధించిన నిష్ణాతులనే పెట్టుకుంటుంది కదా, దాంట్లో ఉండే మాస్టర్లనే పెట్టుకుంటుంది. అలా మాస్టర్లు కానప్పుడు ఆ గ్రూప్లో టీంలో ఉన్న వాళ్ళని ఇంకెంత అవసరం లేదు, దీని గురించి అవగాహన ఉన్న ఉంచండి, మిగతా వాళ్ళని. దీంతో పాటు పదవి విరమణ ప్యాకేజ్ కూడా ఇస్తాము ఒకవేళ వెళ్ళిపోయే వాళ్ళకని కూడా ప్రకటించారు. ఆ లేఖలో వార్తలు వచ్చాయి. సో దాని గురించి ఏం చెప్తారు సార్? హ్యాపీ అయిపోయి ఇవాళ రేపు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చాలామంది ప్రెషర్ తట్టుకోలేక మానేసే పరిస్థితి ఉన్నారు. అంటే ఈఎంఐలు ఇవన్నీ ఉన్నారా, లేకపోతే శుభ్రంగా ఊరిలిపి ఏదో చేసుకుందారా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు నిజంగా గూగుల్ ఇది మంచి ఆఫర్. నాకు తెలిసి గూగుల్లో వీక్లీ 4 days అనే విన్నాను. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అంటే ఇండియాలో అయితే ఉండలేదు. మన ఇండియన్ సెట్ అయితే నేనేదో కంపెనీకి బాగా పనిచేస్తున్నా, నాకు పేరు వచ్చేయాలనే ఉద్దేశంతో స్నాక్స్ బెనిఫిట్స్ అన్ని సెజరింగ్ ఇచ్చేసి వీక్లీ 7 days కూడా పెట్టేసే మేధావులు ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళ యాక్ట్ ప్రకారం 4 days ఎంతో వర్క్ చేస్తారంట. 3 days దట్టు ఆ పర్టికులర్ డ్రెస్ కోడ్ అదే ఉండదు. అంటే ఇన్నోవేటివ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరు ఎలా అయినా రావచ్చు, ఎప్పుడైనా వర్క్ చేసుకెళ్ళిపోవచ్చు అని చాలా ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాలంటీర్గా రిటైర్మెంట్ తీసుకుని ఉండేటప్పుడు ఖచ్చితంగా అది ఎన్నో 2-3 సంవత్సరాల ప్యాకేజ్ ఎంతో ఇస్తారు నాకు తెలిసి ఒకేసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి, ఒకేసారి వాడికి 36 లక్షలు 3 ఏళ్ళు ఇది ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అలాగిస్తారు. కొంత బెనిఫిషరీ ఉంటాయి, కంపెనీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఉండే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, గ్రాట్యుటీ ఇలాంటివి ఉంటాయి. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు నిజంగా. కానీ మీకు మీరుగా వెళ్ళిపోండి, మేము తీసేస్తే ఇబ్బంది అనే పరిస్థితులు మాత్రం చాలా చెప్పుకోలేని పరిస్థితులు. చాలా మంది సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయిలో ఉండే వాళ్ళకి అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు. చూద్దాం మరి, ఇది జస్ట్ ఇది చిన్న హింట్ కదా, పూర్తి స్థాయిలో అలా జరుగుతుందని మనకి ఇంకా తెలియదు. ఇది ఆ నోట ఈ నోట విని ఆట కదా అవునట కదా అనే పరిస్థితి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తే అప్పుడు మాట్లాడదాం. ఏది ఏమైనా 2026 నాటికి ఏ అయితే వేగవంతం అవుతుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే బిజినెస్ మ్యాన్ ఫిలిప్ గారు ఇచ్చిన షాక్ అయితే గూగుల్ ఇచ్చిన షాక్కి ఉద్యోగులు అయితే అవాక్కవ్వాల్సిందే అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్.